ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, అందరికీ కూడా ఈ ఉదయ కాలంలో మరణాత. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 127 అధ్యాయము 3వ వచనము, గర్భఫలము అయినిచ్చు బహుమానము. ప్రియులారా, ఈరోజు చాలా మంది యవనస్తులు గర్భం లేదని ఏడుస్తున్నారు. అలాగే నిందలు, అవమానాలు, ఎన్నో మాటలు పడుతూ ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అన్న దైవ సన్నిధిలో కూర్చుని దేవుని సన్నిధిలో, దేవా నాకు గర్భఫలం లేదని ఇదిగో అందరూ నన్ను హేళన చేస్తున్నారు. కట్టుకున్న భర్త కూడా ఇదిగో మత్తురాలే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏంటి నాకు ఏ జవాబు ఇస్తామని దైవ సన్నిధిలో కూర్చుని కన్నీరుతో అడిగింది అన్న. దేవుడు అద్భుత రీతిలో సమూయేలును బహుమతిగా ఇచ్చాడు. చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నా. ఒక ఊరిలో ఒక గ్రద్ద ఆకాశంలో ఎగురుతుంది, ఎవరిని పట్టించుకోకుండా. అది ఎగురుతూ 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 వెళ్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటే ఒక కాకి రెక్కల మీద వాలి మెడ మీద పొడుస్తుంది. అయినా పట్టించుకోలేదు. పొడుస్తూ 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 ఉన్నప్పుడు గ్రద్ద ఆ కాకిని అస్సలు పట్టించుకోలే. గ్రద్ద ఎగురుతూ ఆకాశం పైకి వెళ్ళింది. బాగా పైకి వెళ్తే తనకు ఆక్సిజన్ అందక కాకి కింద పడిపోయింది. గ్రద్ద ఆకాశం ఎగురుతూ ఉంది. ఈ యొక్క ఉదాహరణ ఎందుకు చెప్పాను తెలుసా? ఎవరో ఏదో అన్నారని ఆ మాటలు అస్సలు పట్టించుకో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ కాకి అలా రాలి పడిపోయిందో జనాలు కూడా నిన్ను చూసి అలాగే పడిపోతారు. నీ పని నువ్వు చేయి. గర్భఫలం దేవుడు ఇవ్వలేదని అంటూ ఉంటారు. వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నీ ప్రార్థన నువ్వు చేయి. దైవ సన్నిధిలో కూర్చుని అన్న ఎట్లా ఏడ్చిందో నువ్వు కూడా అన్న వాళ్ళే దేవుని సన్నిధిలో ఏడిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. నీ కడుపున సమూయేలు లాంటి కుమారులు రాబోతున్నారు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ గర్భం తెరవబడుతుంది. సంవత్సరం నుంచి లేదా 15 సంవత్సరాల నుంచి లేదా 20 సంవత్సరాల నుంచి లేదా దేవుడు ఈ రోజు ఏం చెప్తున్నారు తెలుసా? నీ కడుపులో సమూయేలు లాంటి ప్రవక్తలు రాబోతున్నారు. అందరికీ మరణాత.